ఈరోజు నా చెల్పుల్ ప్రజలందరూ ఏకదాటిగా నాతో మమేకమై డంపింగ్ యార్డ్ రద్దు గురించి నా అక్కలు అన్నలు అక్క చెల్లెలందరూ వచ్చిన మహిళలందరికీ మరియు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులైన ముక్కెర రాజన్న గారికి మరియు తోటి అన్నలందరికీ కూడా సాగర సుస్వాగతం. ఇది ఎన్నో సభలు మనం జరుపుకున్నాం, కలిసి జరుపుకుంటాం. కానీ ఈ సభ అనేది చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ సభ జరగాలన్నా, రేపు మనం ఏం చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా ముఖ్యంగా ప్రజల ఆరోగ్యము, మన ఆరోగ్యం అనేది ఇది చాలా కీలకమైనది. ఏం చేయాలన్నా సంపద అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆరోగ్యం అనేది ఒక్కసారి పోతే వస్తుందా అన్న? మరి అలాంటి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి ఈరోజు డంపింగ్ యార్డ్ అక్కడ నిర్మాణించే హక్కును కానీ ఎవరిచ్చాలి అసలు వాళ్ళకు? మన ఇష్ట ప్రకారంగా మన ఇంటి పక్కల చెత్త వేసే అధికారం ఎవరికి లేదు. అలాంటిది మన ఊరు పక్కన చెత్త ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఒక రోజుకు 800 టన్నుల చెత్తను అక్కడ వేసి కాల్ చేసి రేపటి రోజున ఇండైరెక్ట్గా మన ఆరోగ్యాన్ని కాల్ చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? మన ఆరోగ్యం మన హక్కు. మన హక్కును కాల రాయడానికి వాళ్ళెవరు? ఈరోజు ప్రజల సేవకులు, నాయకులు అంటే ప్రజల సేవకులు. ఈరోజు సర్పంచ్ అయినా, ఎంపీటీసీలు అయినా, జడ్పీసీలు అయినా, ఇంకెవరైనా ప్రజల సేవకు. అలాంటి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి కాల రాయడానికి ఈరోజు మన దగ్గర డంపింగ్ యార్డు ప్రారంభమైంది. అది ఎక్కడి నుంచో మొదలైన యుద్ధం, ఎక్కడి నుంచో మొదలై ఎక్కడెక్కడో ఎవరెవరో వద్దు అంటే లాస్ట్కు హుజరాబాద్ గడ్డ మీదకి దాకా చేరింది. మరి హుజరాబాద్ విప్లవ గడ్డ, ఇలాంటి విప్లవ గడ్డ మీద మనకు అన్యాయం జరుగుతుంటే మనందరం ఏకదాటిగా నడిచే అవసరం ఉందా లేదా? మరి అలాంటప్పుడు ఈ రోజు మన హుజరాబాద్ గడ్డకు దగ్గర మన ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి ఈ రోజు 800 టన్నుల చెత్త, ఆ చెత్త కాలేస్తే గాలి కాలుష్యం, గాలి ఆ ఊపిరి మనం పీల్చుకుంటే విషవాయువులు మన శరీరంలోకి చేరి ఆక్సిజన్ ద్వారా మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. క్యాన్సర్ బారిన పడతారు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడతారు. ఈరోజు సిట్సపల్లి దగ్గర పరిసరాల్లో డంప్ యార్డు నిర్మాణం జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ తీవ్రత సిట్సపల్లి, రేపటి రోజున హుజరాబాద్, రాజపల్లి, చెల్పూరు, శాలపల్లి, జమ్మికుంట, అది ఎక్కడి వరకు పాకాలి? దీనికి మూలం ఎక్కడి నుండి మొదలైంది? సరే, ఎక్కడి నుండి మొదలైనా దీనికి అంతా మనం పలికే అవసరం మనకుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అవసరం అత్యంత అవసరం. ఏం జరిగినా ఏదేమైనా మేమందరం డంప్ యార్డుకు నిరసన కోసం ఈరోజు చెల్పూరు నుంచి తరలి వచ్చాము, కూర్చుంటాము. ఇది 30వ రోజు. ఇది ఎన్ని రోజులైనా ఈ యుద్ధంలో మేము ఖచ్చితంగా పాలు పంచుకుంటాము. ఇది మా బాధ్యతగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఏదేమైనా డంప్ యార్డు రద్దయ్యే వరకు మేము ఏకదాటిగా పోరాడతాము. స్వాతంత్రం కోసం పోరాడే అవసరం అప్పుడు అవకాశం మాకు రాకపోయినా ఇదే మా స్వాతంత్రం. మా ఆరోగ్యాన్ని, మా ఊపిరిని విషవాయువుతో కలపొద్దని దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఒక చెల్పూరు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇలా ఉంది. మొత్తం హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ మొత్తం కదిలి వస్తుంది మీరు రద్దు చేయని పక్షంలో. దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని, మా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సేవకులుగా మీరు మళ్ళొకసారి మా ఆరోగ్యాన్ని, మాకు హక్కుగా ఉన్న ఆరోగ్యాన్ని దయచేసి విషవాయువులతో కలిసి పొల్యూట్ చేయొద్దని మీకు విన్నవించుకుంటున్నాము. కాబట్టి విషవాయువులతో నీటి ద్వారా భూమి సారం తగ్గిపోతుంది, నీటి జలవాయువులు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జంతువులకు కూడా దీని తీవ్రత ఉంటుంది. కాబట్టి చెల్పూర్ అయినా, హుజరాబాద్ అయినా పూర్తిగా కేవలం రైతులతో నిండిపోయింది. రైతులు మాకు దగ్గర ఎంతో మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నా, ఎంతో మంది ఉద్యోగులు ఉన్నా కూడా పంటల ద్వారా ఎంత నష్టం వచ్చినా మా రైతన్నలు ఇప్పటికీ వెనకకు తగ్గకుండా భూమినే నమ్ముకొని బతుకుతున్నారు. అలాంటి డంప్ యార్డ్ ఇక్కడ దగ్గరలో పడితే ఆ భూమిలో సారం తగ్గిపోతుంది. ఇప్పటికే ఫెర్టిలైజర్స్ ద్వారా పొల్యూట్ అయిపోతున్నాయి. మేము తినే ఆహారం కలుషితం అయిపోతుంది. ఇంకా దీనికి ఇంకొంచెం మీరు డంప్ యార్డు వల్ల ఇంకా కలుషితం అయ్యేదానికి మీరు కారణం అవ్వద్దని దయచేసి గౌరవ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఈ డంప్ యార్డ్ను రద్దు చేయాలి, మా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. మాకెంత
ఒక సర్పంచ్ గా ఒక ప్రజా ప్రతినిధులుగా మాకెంత బాధ్యత అయితే ఉందో దయచేసి మా ఆరోగ్యాన్ని మీరు కూడా అదే దృష్టిలో అదే దృష్టికోణంగా ఆలోచించి జనసంచారం లేని చోట ఈ డంప్ యార్డ్ ను నిర్మించాలి. జనాలకు విషయాన్ని ఇండైరెక్ట్ గా ఇవ్వకండి దయచేసి. మా దగ్గర ముసలి వాళ్ళు చిన్నపిల్లలు చాలా ఉన్నారు, పేదరికంలో ఉండి కూడా ఇంకా వెనుకలు తగ్గకుండా సొంత ఊరే పుట్టిన గడ్డని వదలకుండా మమకారం పెంచుకొని పుట్టిన ఊరు దాటకుండా బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఊరు ఖాళీ చేసి పోయే దుర్గతిని వాళ్లకు పట్టించొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము. సో దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది కేవలం మీ వల్లే సాధ్యమవుతుందని మేము భావిస్తూ ఈ డంప్ యార్డ్ ను ఖచ్చితంగా రద్దు చేయండి. ఈ జనసంచారం ఈ రోజు చెల్పూరే కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, ఇంకెక్కడైనా కూడా జనసంచారం లేని చోట ఈ డంప్ యార్డ్ ను నిర్మించండి. దానికి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ ఇక్కడ డంప్ యార్డ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించొద్దని మేము విన్నవించుకుంటున్నాం. మా ప్రజల ఆక్రందన మీకు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రజలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కథలు రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అట్లాగే హుజరాబాద్ ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు మిత్రులు ముక్కర్ రాజు గారు అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా వారిని కూడా మరి పెద్ద ఎత్తున హుజరాబాద్ పట్టణంలో ర్యాలీ తీసి మరి పోరాటానికి మేము సైతం అంటూ వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఆటో యూనియన్ సభ్యులందరికీ వారి కమిటీకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజు సంబంధించిన పోరాట కార్యక్రమంలో చెల్పూరు సర్పంచ్ వంతడుపుల కస్తూరి గారి ఆధ్వర్యంలో మరి ఈ సమావేశం జరుగుతుంది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను.